కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరారు. కోటిపల్లి, కందనెల్లి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 25 రోజుల నుండి 7 నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నామని చెప్పారు. మే 13న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని తెలిపారు. ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, గెలిపించండి. మొన్న రేవంత్ రెడ్డి అన్నకు ఎట్లయితే బలం చేకూర్చిండ్రో, మనోహర్ రెడ్డి అన్న ఎట్లయితే గెలిపించిండ్రో, మా ఎంపీల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మన కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనకు మన హక్కుగా రావాల్సిన పైసలు తెచ్చుకుంటే మన సంక్షేమం మీద పైసలు పెట్టుకుందాం, అభివృద్ధి మీద పెట్టుకుందాం. వాళ్ళేమో అవతల వేరే వాళ్ళకి ఇస్తారంట, అంబానీకి ఇస్తారంట, ఆదానికి ఇస్తారంట. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తారు పైసలు. 15 లక్షల రూపాయలు ఇస్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు వేసిండ్రా మీ అకౌంట్లో? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ మనవనికి, నీ మనవరాలకి ఉద్యోగాలు ఇస్తారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ తీసి పడేస్తాం మేము, మీ ప్రభుత్వంకి వచ్చిన